హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే అండి. శక్తిపీఠాల్లో అతి పవర్ఫుల్ శక్తిపీఠమైనటువంటి కామాఖ్యమాత దేవి శక్తిపీఠాన్ని నేను ఈరోజు దర్శించుకోవడం జరిగిందనమాట. ఈరోజు నవంబర్ 30, 2025 సంవత్సరం. ఈరోజుతో నేను ఇప్పటి వరకు అయితే 31 సార్లు కామాఖ్యమాత దేవి దర్శనాన్ని దర్శించుకోవడం జరిగిందనమాట. నేను మొట్టమొదటిసారిగా 2014లో మొదటిసారిగా నేను కామాఖ్యమాత దేవి దర్శనానికి వెళ్ళడం జరిగింది. అలాగే 2016లో సెకండ్ టైం వెళ్ళడం జరిగింది. అలాగే థర్డ్ టైం 2023 నవంబర్ నుంచి 2025 నవంబర్ వరకు కంప్లీట్గా 29 టైమ్స్ దర్శించుకోవడం జరిగిందన్నమాట. 3 సంవత్సరాల్లో 29 సార్లు కామాఖ్యమాత దేవి దర్శనాన్ని దర్శించుకునే అవకాశం నాకు దొరికింది. లైఫ్లో ఒక్కసారైనా కామాఖ్యమాత దేవి దర్శనాన్ని కామాఖ్యమాత దర్శనానికి వెళ్తే చాలు అని అనుకుంటారు. అటువంటిది నాకు 31 సార్లు దర్శించుకోవడం అంటే నిజంగా చాలా అదృష్టంగా భావిస్తానండి. అయితే మీలో ఎవరైనా కామాఖ్యమాత దేవి దర్శనానికి రావాలని అనుకుంటే నాకు సంప్రదించండి. నా తరపు నుంచి పూర్తిగా మీకు హెల్ప్ దొరుకుతుంది. ఎటువంటి టికెట్స్ గురించి కానీ, అలాగే అకామిడేషన్ గురించి కానీ, అలాగే దర్శనం గురించి అయినా, ఎటువంటి వాటి గురించి అయినా మీకు నేను హెల్ప్ చేయగలుగుతాను. ఎందుకంటే నా యొక్క ఎక్స్పీరియన్స్తో మీకు హెల్ప్ చేస్తానని నేను అనుకుంటున్నాను. అంతా అమ్మవారి దయ అనమాట. అలాగే మెయిన్ గర్భగుడిలో 3 టెంపుల్స్ ఉంటాయన్నమాట. ఒకటి త్రిపుర సుందరి అంటే పార్వతీదేవి, 2 మాతాంగి సరస్వతీదేవి, అలాగే కమలాత్మిక అంటే లక్ష్మీదేవి. ఈ 3 టెంపుల్ కలిపి కామాఖ్యగా పిలుస్తారనమాట. ఇవి మెయిన్ గర్భగుడిలో ఉంటాయి. వీటితో పాటు ఇంకా 7 అమ్మవార్లు బయట ఉంటారనమాట. కాళీమాత, కాళీదేవి అని పిలుస్తారు. అలాగే తారాదేవి మరియు చిన్నమస్త, అలాగే ధూమావతి, భైరవి, బగళాముఖి, అలాగే భువనేశ్వరి. ఈ 7 టెంపుల్ ఒకే కొండపైన ఉంటాయి. అన్ని దగ్గరనే ఉంటాయి. టోటల్గా వీటన్నిటిని కలిపి దశమహావిద్యలుగా పిలుస్తారనమాట. వీటన్నిటిని కూడా నేను దర్శించుకోవడం జరిగింది. నిజంగా లైఫ్లో ఇన్నిసార్లు నేను కామాఖ్యమాత దేవి దర్శనానికి వెళ్తానని ఎప్పుడు కూడా అనుకోలేదండి. అటువంటిది నాకు ఇన్నిసార్లు కామాఖ్యమాత దేవి దర్శనాన్ని దర్శించుకునే అవకాశం కలిగింది. నిజంగా కామాఖ్యమాతకి నేను చాలా 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 రుణపడి ఉన్నానన్నమాట. అందుకోనేమో నాకు ఎన్నిసార్లు కామాఖ్యమాత దేవి దర్శనాన్ని దర్శించుకునే అవకాశం కలిగింది.